హాయ్ అండి, అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి, దేవుని కృప వల్ల. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. మత్తయి 7:21 చూసుకుందామండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము మీ నామమును ప్రవశింపలేదా? మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రభువా ప్రభు అని ఎవరైనా పిలుస్తారండి? మనం దేవుని నమ్ముకున్న వాళ్ళే పిలుస్తారు కదండి. దేవుని యొక్క చిత్తం ఏంటండి అంటే మనం పరిశుద్ధులం అవ్వడమే దేవుని యొక్క చిత్తం అండి. నిజంగా మనము బాప్టిజం తీసుకుంటాం కదండి. నేను 2003లో విజయనగరంలో తీసుకున్నాను బాప్టిజం. నిజంగా నేను బాప్టిజం తీసుకోవడం ద్వారా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ నిజంగా నాది ముందు బాప్టిజం తీసుకున్నప్పుడు, బాప్టిజం తీసుకోకముందు నేను పాపినే, బాప్టిజం తీసుకున్న తర్వాత పాపినే. నా స్వభావం మారిందా? మారలేదు. కానీ నేను ఈ రకంగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ బాప్టిజం తీసుకున్న మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళమండి. నిజంగా మనము ఏ వాక్యం అంటే హెబ్రీ పత్రిక 10:10లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడి చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అంటే దేవుని యొక్క పని ద్వారా మనం పరిశుద్ధులు అనుకొని చెప్తుంది. మన మీద మంచి పనులు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఇవన్నీ మనం చేస్తాం కదండి. నిజంగా ఇవన్నీ చేయడం ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్ళలేమండి. మనం నీతిమంతులు ఎప్పటికీ కాలేము. యేసుక్రీస్తు సిందించిన రక్తం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం అండి. నిజంగా బైబిల్ ఏం చెప్తుందంటే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా మాత్రమే మీరు పరలోక రాజ్యం వెళ్తారు అన్నారు. కాబట్టి దేవుడు మన కోసం, మన పాపముల కోసం, మన దోషముల కోసం, మన అపరాధముల కోసం అతను సిలువ వేయబడ్డారు. మన కోసం చనిపోవడం జరిగింది. మన కోసం తన విలువైన రక్తాన్ని చిందించబడింది. అలాగే మన కోసం తన శరీరం నలగొట్టబడింది. కాబట్టి మనం నీతిమంతులమండి. నిజంగా ఆ యొక్క వాక్యాన్ని ఎవరు నమ్ముతారో దేవుడి ముందు నిలబడినాడికి రక్తమే ధైర్యం అండి. మనకి ఇంకా ఏది చేసినా మనకి ఆ ధైర్యం రాదు. మనం ఎన్ని పనులు చేసినా దేవుడి ముందు నిలబడినాడికి అతను యేసుక్రీస్తు చిందించిన రక్తమే మాత్రమే అండి దేవుడి ముందు నిలబడతాం.